తెలంగాణలో జరిగిన బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హాట్ కామెంట్స్ పాస్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీగా ఉందని, తాను ప్రచారం చేయబోవడం లేదని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ సాధించిందే ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మున్సిపల్స్ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని తెలియజేశారు. జెడ్పీ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదని కేటీఆర్ అన్నారు. బల్దియా ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలే వస్తాయని అన్నారు. ఇక జనసేన పార్టీపై స్పందించారు కేటీఆర్. 7 జిల్లాలను ఎత్తివేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, దానిపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారని అన్నారు ఆయన. తెలంగాణలో జరిగిన బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీగా ఉందని తెలియజేశారు కేటీఆర్. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, కేటీఆర్ పాస్ చేసిన ఈ కమెంట్స్ ని పొలిటికల్ గా మనం ఎలా చూడొచ్చు అంటారు? త్వరలో జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పేసి ప్రకటించినటువంటి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియాలో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో వాళ్ళు కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. ఇందులో ఒక్కొక్క మున్సిపాలిటీ వారిగా ఆయా పరిస్థితిని బట్టి ఈసారి ఇన్ఛార్జ్ కాకుండా అబ్జర్వర్స్ నిర్వహిస్తాము. అక్కడ పరిస్థితుల ఆధారంగా స్థానిక నాయకుల మీద ఆరోపణలు రాకుండా అబ్జర్వర్స్ ఆధారంగానే వారికి బీఫామ్లు కేటాయించడం, అభ్యర్థులు ఎంపిక చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేము తెలంగాణలో 8 ఉమ్మడి జిల్లాల వారికి సంబంధించి రివ్యూలు నిర్వహించుకున్నాము. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రివ్యూ కూడా చేయాల్సి ఉంది. ఎలక్షన్స్ లేని చోట ఆ నాయకులు ఇతర ప్రాంతాల్లో వినియోగించుకుంటాము. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన నిలదీస్తామని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేటీఆర్ ఇదే విషయానికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత బలంగా జనంలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు స్పష్టం చేశారు. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ ని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధం ఉన్నదని చెప్పినటువంటి కేటీఆర్ ఇందులో ప్రధానంగా ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి హామీలు కావచ్చు, ఇచ్చినటువంటి ఇష్యూస్ కావచ్చు, గత ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ విధంగానైతే పెద్ద ఎత్తున కూడా గ్రామాలు సర్పంచ్ మున్సిపాలిటీలో కూడా ఎక్కువ మున్సిపాలిటీ దక్కించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు మాట్లాడడం జరిగింది. మెజార్టీ మున్సిపాలిటీలు దక్కించుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే మేము ముందుకు సాగుతున్నాము. జిల్లా పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టే ఆలోచనలు ఈ ప్రభుత్వం లేనట్టుగా ఉన్నది. ముందు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాతనే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కేటీఆర్ ఇందులో ఒకవైపు శివరాత్రి లోపే మున్సిపల్ ఎలక్షన్స్ ముగించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మేము ఇప్పటికే బస్తీ పాట ఎక్సర్సైజ్ సమస్యలు గుర్తు చేస్తూ లోపలికి వెళ్తున్నాము. ఒకవైపు జనంలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వారికి ఇస్తామని చెప్పేసి కూడా ఒకవైపు ప్రకటించారు. ఒకవైపు జిల్లాల విభజనకు సంబంధించి కూడా ఒకవైపు సీఎం చేస్తున్న ప్రకటనలు కూడా రాజకీయంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల మీద విషయంలో కుట్రలు చేస్తున్నారు. గతంలో వీరి జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు మార్స్తామన్నారు. ఇప్పుడు అలాంటి చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.